హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన డాబా కథలు. డాబా అంటే ధరణి భారతి. ఈరోజు మీకు మరో మంచి సలాడ్, హెల్దీ అలాగే టేస్ట్ కూడా ఎక్కడా తగ్గకుండా ఉండే సలాడ్ని ఒకటి చేసి చూపిస్తాం. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో చేసుకోండి. అందరూ చాలా బాగుందంటారు. మళ్ళీ మళ్ళీ చేయమని ఖచ్చితంగా అడుగుతారు. ఇది మనం ఎంత తింటే అంత మంచిది. వీక్లో ఒక్కసారని సలాడ్ చేసుకొని తినడం వల్ల బాడీకి చాలా ఉపయోగాలు ఉంటాయి. అదే ఉలవలతో చేసే మన ఉలవల వెజ్ సలాడ్, హార్స్ గ్రామ్ వెజ్ సలాడ్. ఉలవల్ని ఇంగ్లీష్లో హార్స్ గ్రామ్ అంటారు. హార్స్ అంటే ఏంటి? గుర్రం కదా. అంటే గుర్రం ఎంత బలంగా పరిగెడుతుందో అంత బలాన్ని ఇస్తాయి ఈ మన బాడీకి. ఇన్ఫ్యాక్ట్ రేసు గుర్రాలకి ఇలాంటి ఉలవల్నే వాటికి ఆహారంగా పెడతారు. ఇప్పుడేమో జంతువులకి, పశువులకి మంచి గట్టి ఆహారం పెట్టి మనమేమో ఏమి బలం లేని ఆహారాలు తింటున్నాం. అందుకే మనం ఇలా తయారవుతున్నాం. కాబట్టి మన డైట్లో ఇలాంటి బలమైన ఆహారాలు ఉంచుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది. ఇక్కడ నేను ఒక గ్లాస్ ఉలవలు తీసుకున్నాను. నైట్ వాటిని ఒకసారి వాష్ చేసేసి ఉంపేసి నానబెట్టేసి ఉంచుకున్నా. మార్నింగ్కి మంచిగా నానుంటాయి. ఏమన్నా సరే ఇలాంటి గింజ ధాన్యాలు రిలేటెడ్వి నాని పెట్టుకొని వండుకుంటేనే వాటి మొత్తం పోషకాలు మనకు అందుతాయి. అవి బాగా కుక్ అవుతాయి కూడా లోపల. ఈవెన్ రైస్ అయినా, బ్రౌన్ రైస్, రెడ్ రైస్, మీరు వండుకునే వైట్ రైస్ అయినా సరే ఖచ్చితంగా 3 to 4 hours నానబెట్టుకుంటే మంచి ఉపయోగాలు ఉంటాయి. ఇప్పుడు అలా నేను తీసుకున్న ఉలవల్ని మార్నింగ్ ఒక కుక్కర్లో వేసుకొని 1 గ్లాస్కి ఒక 2 glasses వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ వేసి టేస్ట్ కోసం కుక్కర్ విజిల్స్ పెట్టేసుకోవడమే. ఒక 5 విజిల్స్ రానిచ్చాను నేను. 5 విజిల్స్ వచ్చాక నేను మిగతాది వెజ్జీస్తో పాటు కుక్ చేసుకుంటాను వాటిని. వెజ్ సలాడ్కి వెజిటేబుల్స్ కూడా కావాలి కాబట్టి నేను ఇక్కడ ఒక హాఫ్ కీరా, ఒక క్యారెట్, ఒక 4 బీన్స్, అలాగే నాకు ఒక ఫ్రెష్ క్యాబేజ్ దొరికింది. క్యాబేజ్ ఒకటి తీసుకున్నాను. అలాగే ఆనియన్, కొంచెం ఒక గుప్పెడు స్వీట్ కార్న్. క్యాబేజ్లోంచి ఒక చిన్న ముక్క తీసుకొని ముక్కల కింద కట్ చేసుకుంటాను. మన సలాడ్కి సరిపోతుంది, మొత్తం క్యాబేజ్ పట్టదు. అన్నిటినీ క్యాబేజ్నేమో నిలువుగా చిన్న చిన్నగా కోసుకొని మిగతావన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. సలాడ్కి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటేనే అది గుజ్జుగా బాగుంటుంది కాబట్టి తినడానికి మంచిగా ఉంటుంది. ఇంకా ఈ ఉలవల విషయానికి వస్తే అవి చాలా రిచ్ ఇన్ ప్రోటీన్ మాట. వాటిలో హై పవర్ ఉంటుంది. కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు ఈ ఉలవల్ని వీక్లీ 2 times కర్రీలా కానీ, పప్పుచారులాగా, ఉలవచారులాగా, ఇట్లా సలాడ్స్లో ఏ రూపంలో అన్నా తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ చిన్న చిన్నగా ఫామ్ అయ్యేవి ఏమన్నా ఉంటే వాటిని తగ్గించుకోవచ్చు. ఎప్పటికప్పుడు అవి క్లియర్ అయిపోతాయి కిడ్నీస్లోంచి. అలాగే వీటిలో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి మినరల్స్ అన్నీ మన బాడీకి చాలా ఉపయోగం. అలాగే ఫైబర్ చాలా ఎక్కువ. ఉలవల్లోనూ ఫైబర్ ఉంటుంది. అలాగే మన వెజిటేబుల్స్లోనూ ఫైబర్, న్యూట్రియంట్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ 2 కాంబినేషన్స్లో తీసుకోవడం వల్ల మనకి ఒక కంప్లీట్ మీల్ అయినట్టు ఉంటుంది. మంచి మీల్. మనం రైస్ ఆర్ చపాతీ ఏదన్నా బిగ్ మీల్ తీసుకున్నప్పుడు లంచ్ కింద ఇలాంటి వెజ్ సలాడ్ ఒక కప్పు పెట్టుకొని తరువాత లంచ్ చేస్తే కడుపు నిండుగా ఉంటుంది, బలంగా ఉంటుంది. అలాగే ఈ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ నేను ఒక స్టీమర్ స్టాండ్ ఉంటుంది కదా, స్టీమ్ చేసుకునే స్టాండ్, వాటిల్లో ఒక పక్కకి పెట్టేసుకొని ఉలవలు పెట్టుకున్న కుక్కర్లోనే ఆ స్టాండ్ కూడా ఉంచేసి ఇంకొక విజిల్ రానిస్తా. అప్పుడు నాకు ఇవి కూడా స్టీమ్ ప్లస్ నా ఉలవల్లో కూడా చిన్నగా లైట్గా పలుకుంది, అది కూడా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి నేను ఆల్రెడీ ఫస్ట్ టైం ఉలవలు ఉడికించుకున్నప్పుడు కొంచెం తగ్గించుకొని విజిల్స్ రానిచ్చాను. ఈ ఒక్క విజిల్తో ఫినిష్ అయిపోతే నాకు మొత్తం కంప్లీట్ అయిపోయినాక విజిల్ చల్లారేక తీసేస్తే మన స్టీమ్డ్ వెజ్జీస్ అలాగే కంప్లీట్గా కుక్ అయిన ఉలవలు కూడా మనకి ఉంటాయి. ఇప్పుడు స్టీమ్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ తీసుకొని ఉలవలతో కలిపి సలాడ్ కింద చేసేసుకోవడమే. ఇప్పుడు ఒక బౌల్లోకి కావాల్సినన్ని ఉలవలు తీసుకోవాలి. నేను విడిగా ఆ ఉలవల్ని ఎలాగో నేను సాల్ట్ వేసి ఉడకపెట్టుకున్నా కాబట్టి మా పిల్లలకి అలా ఇస్తే విడిగా తింటారు. సో వాళ్ళకి కొంచెం కొంచెం విడిగా పెట్టేస్తాను. అలాగే మేము సలాడ్ చేసుకోవడానికి కొన్ని ఒక బౌల్లోకి వేసుకొని వాటిలోకి ఈ స్టీమ్ అయిన వెజ్జీస్ కూడా వేసి కలిపేసుకొని
పైన పెరుగుతో డ్రెస్సింగ్ చేసి కలిపేస్తాం. తినడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఈ సలాడ్ వల్ల షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. డయాబెటిక్ ఉన్న వాళ్ళు వాళ్ళ షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేసుకోవచ్చు ఇలాంటి సలాడ్స్ తినడం వల్ల. శరీరం ఉక్కులా తయారవుతుంది ఉలవలతో అని అంటారు. మాంసం కన్నా చాలా యూజెస్ ఎక్కువ ఉంటాయి. అంతంత ఖర్చు పెట్టుకొని చికెన్, మటన్ అలాంటివి తినే కన్నా ఇలాంటి ఇంట్లో కూడా వెజ్ వాళ్ళకి చాలా మంచి ప్రోటీన్, మంచి బలమైన ఆహారాలు ఇవన్నీ కూడా. అలాగే ఇందులో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్కి, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా మంచిది. అలాగే హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు డ్రెస్సింగ్కి ఒక 3 to 4 స్పూన్స్ పెరుగు తీసుకొని 2 స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసుకొని అందులో అలాగే కొంచెం సాల్ట్, ఉప్పు, కొంచెం మిరియాల పౌడర్, అలాగే కొంచెం చాట్ మసాలా పౌడర్ దొరుకుతుంది కదా, అది వేసేసి అలాగే నా దగ్గర ఉన్న పిజ్జా హెర్బ్స్ ఉన్నాయి, అవి వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్, ఫ్లేవర్ ఉంటాయి కాబట్టి అవి కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేస్తున్నా. వాటిని అన్నిటినీ కలిపేసుకుంటే మనకు ఒక టేస్టీ డ్రెస్సింగ్ రెడీ అవుతుంది. ఈ డ్రెస్సింగ్ చాలా సింపుల్ చేయడం, ఎటువంటి సలాడ్లో కన్నా క్విక్గా మ్యాచ్ అయిపోతుంది. ఇది ఈజీగా కూడా మన దగ్గర ఉన్న అవైలబుల్గా ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు. నేను ఇందులో వెజిటేబుల్స్, ఉల్లిపాయ ముక్కలు, కీరా స్టీమ్ చేయలేదు కాబట్టి వాటిని పచ్చిగా వేసేసుకున్న పైన. వాటిపైన ఇప్పుడు ఈ డ్రెస్సింగ్ చేసిన పెరుగు వేసేసుకుంటే మన క్రీమీ టేస్టీ ఉలవల వెజ్ సలాడ్ రెడీ అయిపోయినట్టే. టేస్ట్కి మాత్రం ఎటువంటి డోకా ఉండదు, చాలా బాగుంటుంది. ఒకే ఒక్క విషయం ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఉలవలు కొంచెం వేడి చేసే తత్వం కలిగి ఉంటాయి కాబట్టి ఇలాంటి ఉలవలకి సంబంధించిన ఆహారాలు ఏమన్నా తిన్నప్పుడు ఖచ్చితంగా కోకోనట్ వాటర్ అంటే కొబ్బరి నీళ్ళు కానీ, బటర్ మిల్క్ కానీ, మంచి వాటర్ కానీ ఎక్కువ తీసుకోవడం ఇలాంటివి చేయాలి. అలా చేస్తే మనకి వేడి చెయ్యదు శరీరానికి. ఉలవల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి అలాంటి ఫాలో అవుతూ ఇలాంటి సలాడ్స్ చేసుకొని తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.